హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు నేను మా టబ్లో అయితే శామగడ్డ పెట్టాను. మేమైతే సారికంద అంటాము. శామగడ్డ పెట్టాను చెట్టు. ఇది పెట్టి ఒకసారి అయితే తీసాము. ఒక 1 kg వరకు వచ్చింది. ఇంకా మిగతాది అయితే ఉంచేసాను. చూడండి ఇక్కడ 2 చెట్లు అయితే ఉంచేసాను. ఇప్పుడు కొత్తగా మొలిసినవి ఇవి ఆ పాతవి. ఇది ఇప్పుడైతే తీద్దాం అనుకుంటున్నాను. ఎంత వస్తుందో చూడాలి. టబ్లోనైతే ఈజీగా పెంచేసుకోవచ్చు, ఖర్చు లేకుండా. నేను ఏం వేయలేదు దీనికి. బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు నీళ్ళు, కడిగిన నీళ్ళు, కూరగాయలు వేస్టేజ్ అంతా దీంట్లో వేసి ఈ విధంగా అయితే చెట్టు పెరిగింది. చాలా శామగడ్డ అయితే ఫస్ట్ వచ్చింది. ఇప్పుడు సెకండ్ అయితే ఎంత వస్తుందో చూడాలి. ఫస్ట్ అయితే ఈ ఆకులు కట్ చేసుకోవాలి. చూడండి ఆకులు అయితే ఎంత మంచిగా ఉన్నాయో. ఇవి తామరాకుల్లో ఉంటాయి. పువ్వులు కూడా తామరాకుల్లో వేసి పొట్లం కడతారు కదా, అలా అయితే ఉన్నాయి. ఫస్ట్ అయితే ఆకులు కట్ చేసుకోవాలి. చాక్తనైతే ఈ విధంగా కట్ చేసుకుంటాను. ఇది కొంచెం పడని వారికి చెయ్యి దురద పెడుతుంది. దేవుడు చేసిన పువ్వులన్నీ దీంట్లో వేస్తుంటాను. చెట్టు కింద వేయాలనుకొని పూజ చేసే పువ్వులన్నీ అయితే దీంట్లో వేస్తుంటాను. దీన్ని కట్ చేసుకోవాలి. ఖాళీగా ఉండే కంటే కొంచెం మట్టి వేసుకొని మొక్కలు మనం పెంచుకున్నామంటే మనకి కెమికల్ లేకుండా, మందులు వేయకుండా కూరగాయలు అయితే మనం పండించుకోవచ్చు. లాస్ట్ వరకు చూడండి ఎంత వచ్చింది అనేది అయితే తెలుస్తుంది. అంటే చూసిన వారికి మనం కూడా ఇంట్లో ఇలా పెంచుకుంటే బాగుంటుంది కదా అని అవగాహన అయితే వస్తుంది. లాస్ట్ వరకు చూడండి. తీయడానికి ఏం లేదు, అందుకే చాక్ తీసాను. కిందకి ఉంది. ఇంకా కిందకు ఉంది. చూడండి ఇంకా లోపలికి ఉంది. ఇంతైతే వచ్చింది. ఈ రోజుకి చాలు. ఇంక ఇది ఉంచేస్తున్నాను. అలానే చూడండి ఇది చిన్నగా ఉంది కదా, దీని సెంటర్లో పెట్టుకొని మళ్ళీ ఇది కూడా నాటుకుంటున్నాను. ఇది పెద్దగా వేస్తుంది, పెద్దగా అయితే గడ్డ వస్తుంది. ఇది ఇలా పెట్టుకున్నామంటే మళ్ళీ మనకి ఒక 4 నెలల వరకు అయితే ఇలా వదిలేస్తే దీని అవసరం ఏం లేదు. కొన్ని వాటర్ పోస్తే చాలు దీనికి. ఇలా మనము రోజు బియ్యం కడిగి నీళ్ళు ఉంటాయి కదా, నీళ్ళు పోసుకొని పెంచుకుంటే మనకి శామగడ్డ చూడండి ఎంత రెడీ అయిందో. ఇంతకుముందు తీసాను 1.5 kg వరకు. ఇప్పుడు సెకండ్ ఇది, ఇంకా థర్డ్ ఇది ఉంది. వేసుకుందాము. ఎలా కడగాలని చూడండి. వాటర్ వేసుకొని ఇలా క్లీన్ చేసుకోవాలి. ఈ ఏర్లన్నీ తీసేయాలి. ఇది పని చేయదు. ఇది మొత్తం ఇవన్నీ తీసేయాలి. ఇలా ఇది ఉంది కదా పచ్చిది, ఇక్కడ కట్ చేసుకోవాలి.
చూడండి ఇక్కడ వరకు కట్ చేసుకొని ఇది వేస్టే, ఇది పడేయాలి. ఇది మనకు అసలు అన్నట్టు. ఇంత పెద్దగా అయితే పెరిగాయి టబ్బులో, ఇంత పెద్దగా పెరగడం గ్రేట్ కదా. ఏం వేయలేదు నేను, బియ్యం కడిగి నీళ్ళు వేసిన. ఇది ఒకటి ఉంది. ఇది చూడండి ఇదైతే వచ్చింది. చూడండి ఇంత మంచిగా అయితే వచ్చింది శామగడ్డ. ఇప్పుడు చూడండి ఇది మొలకలు వచ్చేస్తున్నాయి దీనికి. చూడండి సైడ్కి ఈ మొలకలు ఉన్నాయి కదా చిన్న చిన్నగా, ఇగోండి ఈ చిన్న చిన్న మొలకలు మనము కొంచెం నెమ్మదిగా ఇలా కట్ చేసుకొని మొత్తం నాటాల్సిన అవసరం లేదు. చూడండి ఈ చిన్నవి ఉన్నాయి కదా, ఇవి మట్టిలో ఇలా పెట్టేసుకున్నామంటే మనకి మొక్క మళ్ళీ వచ్చేస్తుంది. ఇవ్వండి ఇలా ఇవి ఈ చిన్న చిన్న పిలకలు నాటుకుంటే మళ్ళీ మొక్కలు అవుతాయి. కొంతమంది దీన్ని శామగడ్డ అంటారు, కానీ మేమైతే సారికంద అంటాము. శామగడ్డ అంటే చిన్న చిన్నగా ఉంటాయి, ఇలా కాదు. చూడండి ఇదైతే వచ్చింది, 1 కిలో అయితే ఉంటుంది. ఈ ఏర్లన్నీ తెంపుకున్నాం కదా, మట్టి వాటరు దీంట్లోనే వేసేసుకోవాలి. మళ్ళీ దాంట్లో ఉన్న మట్టి అంతా మళ్ళీ మొక్కలకైతే వస్తుంది. ఈ మొక్కలుగా మంచిగా పెరుగుతాయి. ఇవి కూడా మళ్ళీ ఒక 4 మంత్ వరకు అయితే మళ్ళీ మనకి దుంప అనేది వస్తుంది. చూడండి ఎంత మంచిగా అయితే ఉందో, చూసారు కదా. మనం చిన్న టబ్బులో రూపాయి ఖర్చు లేకుండా కూరగాయలు అయితే పండించుకోవచ్చు. ఇలానే నేను మేడ పైన కూడా పెట్టాను. ఈజీగా మనం పెంచేసుకోవచ్చు. కొంచెము శ్రమ పడి చేసుకుంటే చాలా యూజ్ అవుతుంది. ఒకటైతే ఈ విధంగా వచ్చింది. ఓకేనండి, వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. టబ్బే కదా, కొంచెం మట్టి వేసుకొని పెడితే ఇంత అయితే వచ్చింది. నేను కూరకు తెచ్చి ఇలాంటి పిలకలు ఉంటే పెట్టాను. ఇంత పెద్దగా అయితే పెరిగాయి. ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.